వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. భారత్ వాయుసేన ఐఏఎఫ్ అమ్ముల పొదిని మరింత పదును పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ MRFA కార్యక్రమంలో భాగంగా ఫ్రాన్స్కు చెందిన 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఈ వారంలోనే ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సుమారు 3.25 లక్షల కోట్ల విలువైన ఈ ఒప్పందం దేశ రక్షణ రంగం చరిత్రలోనే అతిపెద్దది కానుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఢిల్లీ పర్యటనకు కొద్ది రోజుల ముందే ఈ కీలక పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మేరకు NDTV తన కథనంలో పేర్కొంది, ఈ ఒప్పందం కేవలం విమానాల కొనుగోలుకే పరిమితం కాదు. ఇందులో భాగంగా దాదాపు 100 యుద్ధ విమానాలను మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద దేశీయంగానే తయారు చేయనున్నారు. అత్యాధునిక ఫైటర్ జెట్ టెక్నాలజీ బదిలీతో పాటు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించే నిబంధనలు కూడా ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ డీల్ ఖరారైతే ఫ్రాన్స్ తర్వాత రఫేల్ యుద్ధ విమానాలను అత్యధిక సంఖ్యలో వినియోగిస్తున్న దేశాలలో ఒకటిగా భారత్ నిలుస్తుంది. భారత్ వద్ద ఇప్పటికే 36 రఫేల్ సి వేరియంట్ ఫైటర్ జెట్లు ఉన్నాయి. 2024 డిసెంబర్లో చివరి విమానం వాయుసేనకు అందింది. ఈ జెట్లను అంబాలాలోని గోల్డెన్ యారోస్ నెంబర్ 17 స్క్వాడ్రన్, బెంగాల్లోని హసిమరాలో ఉన్న ఫాల్కాన్స్ నెంబర్ 101 స్క్వాడ్రన్లలో మోహరించారు. వీటితో పాటు 63,000 కోట్లతో 26 నేవల్ వేరియంట్ రఫేల్ M జెట్ల కొనుగోలుకు కూడా భారత్ ఆర్డర్ ఇచ్చింది. ఈ నేవల్ వేరియంట్ జెట్లను INS విక్రాంత్, INS విక్రమాదిత్య విమాన వాహక నౌకలపై మోహరిస్తారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ TASL కీలక పాత్ర పోషించనుంది. రఫేల్ జెట్కు సంబంధించిన ఫ్యూజ్లెస్ విమాన ప్రధాన భాగం సెక్షన్లను కూడా తయారు చేస్తారు. 2028 నాటికి మొదట ఫ్యూజ్లెస్ సెగ్మెంట్లు తయారవుతాయని, నెలకు 2 పూర్తి ఫ్యూజ్లెస్లను అందించాలనే లక్ష్యంతో పనిచేయనున్నట్లు తెలుస్తోంది. అంతిమ అసెంబ్లింగ్ ఫ్రాన్స్లోని డసాల్ట్స్ ఏవియేషన్ ఫెసిలిటీలో జరుగుతుంది. గతేడాది మేలో పహల్గమ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో, అలాగే లడఖ్లో కూడా రఫేల్ జెట్లు తమ సత్తా చాటాయి. 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులను ఈ ఆపరేషన్లో రఫేల్స్ ప్రయోగించినట్లు సమాచారం. ఈ యుద్ధ విమానాలు మెటియోర్, హ్యూమర్ వంటి శక్తివంతమైన క్షిపణులను కూడా మోయగలవు. ఈ భారీ ఒప్పందంతో భారత్ రక్షణ సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.